అందరికీ నమస్కారం చేసిన తర్వాత చాలా మంది అడుగుతా ఉన్నారు. ఏమనంటే పద్దాకలా వైసీపీ మీద పడుతున్నావు, నువ్వు వైసీపీని అడుగుతున్నావు, క్వశ్చన్ చేస్తున్నావు. ఈరోజు గవర్నమెంట్ టీడీపీ ఉంది, బీజేపీ ఉంది, ఈరోజు జనసేన గవర్నమెంట్ జనసేన ఉంది, కూటమి ప్రభుత్వం రన్ అవుతా ఉంటే వైసీపీనే ప్రశ్నిస్తున్నావు నువ్వు ఎందుకు అని అడుగుతా ఉన్నారు. 16/3/2022 ఒక కేసు అనేది జరిగింది. ఆ కేసు ఏంటంటే 16 నుంచి 20 కుటుంబాలు ఒక మద్యం తాగి, ఒక సారా తాగి చనిపోవటం అనేది జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఆ రోజు నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి హ్యూమన్ రైట్స్ సెల్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తా ఉన్నాను. అప్పుడు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ చేశాను. 42/14/2022 నేషనల్ హ్యూమన్ రైట్స్ కి కంప్లైంట్ చేశాను. ఏమనంటే అది కేసు డైరీ నెంబర్ గా ఇచ్చినారు. తర్వాత కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేసి దీన్ని 8 వారాల్లో సిఎస్ కి ఎంక్వైరీ చేయమని చెప్పి అప్పుడు గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అట్లా వాళ్ళకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెఫర్ చేయటం అనేది జరిగింది. ఈ యొక్క 20 కుటుంబాలు జంగారెడ్డిగూడెంలో ఆ రోజు నేను అడిగింది ఏంటంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ప్లస్ దీనికి ఎందుకు ఇవ్వాలి అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ సిపిలో లిక్కర్ పాలసీ వల్ల వాళ్ళు చనిపోయారు. గవర్నమెంట్ చాలా మ్యాసివ్ గా చాలా మంది చావులకి కారణమైంది. ఆ రోజు ఉన్న వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్. ఇది ఆ రోజు మనం ఇచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ కూడా 2022లోనే ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం హ్యూమన్ రైట్స్ కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇస్తే అది రిజిస్టర్ చేసి వాళ్ళు సిఎస్ కి ఇచ్చినారు. సరే, ఈ రోజు చూస్తే కొన్ని కోట్ల రూపాయల స్కాములు బయటకు వచ్చింది, కొన్ని కోట్ల రూపాయల లిక్కర్ స్కాములు బయటకు వచ్చింది. ఈరోజు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు కొన్ని కోట్లు ప్రజల మీద ప్రజల రక్తం పిండి, ప్రజల రక్తాన్ని ఆ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి టీం ఎవరైతే ఉందో ఆ టీం చేసింది. ప్రజల రక్తాన్ని పీల్చి జలగల్లాగా ఒక బాగా ఈ స్పిరిట్స్ కలిపి, ఒక టైప్ ఆఫ్ స్ప్రేస్ కలిపి, ఈ టైప్ ఆఫ్ లిక్కర్ తాగి చాలా మంది, దట్టు ఓవర్ ప్రైస్, ఎంతో మంది చనిపోయారు. వాళ్ళందరికి కూడా వీళ్ళ ఆస్తులు జప్తు చేసి, వీళ్ళ ఆస్తులు ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారో వీళ్ళ ఆస్తులు జప్తు చేసి దాదాపు 3,500 కోట్లు స్కామ్, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి సందుకి కనీసం ఒక స్ట్రీట్ కి వచ్చి కనీసం 20-30 మంది ఒక స్ట్రీట్ కి వచ్చి కనీసం ఎట్లేదన్నా కానీ ఒక 20-30 మంది చనిపోయిన పరిస్థితి. ఈ మద్యం తాగి ఏదైతే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో వచ్చిన మద్యాన్ని ఏదైతే వాళ్ళు ఇది ఒక డబ్బు వచ్చే దిశగా దాన్ని ఎట్లాగా మలుచుకున్నారు, ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి దీనికి మూల్యం చెల్లిస్తారు. ఎప్పటికైనా ఖచ్చితంగా ఈ యొక్క లిక్కర్ స్కామ్, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది యువత పెరాలసిస్ స్ట్రోకులు వచ్చి తర్వాత మైండ్ అప్సెట్ అయ్యి ఎంత కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ చూస్తా ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. అతి ముఖ్యంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో ఆ రోజు జరిగిన 16/3/2022లో జంగారెడ్డిగూడెంలో జరిగిన దాదాపు 20 కుటుంబాలు ఈ రోజు నిరాశ్రయులయ్యారు. ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ యొక్క జగన్ గవర్నమెంట్ లో తీసుకున్న లిక్కర్ పాలసీ వల్ల ఎన్నో కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఈ రోజు మేము
వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము, వైఎస్ఆర్సీపీ గురించే మాట్లాడుతున్నాం అని చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మమ్మల్ని క్యారెక్టర్ అనాలిసిస్ అసాసినేట్ చేస్తున్నారు. తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గారిని, షర్మిలారెడ్డి గారిని కూడా అసాసినేట్ చేస్తున్నారు. ఆ రోజు ఆ రోజు జరిగినది కంప్లైంట్ అన్ని కూడా 2022లోనే మేము కంప్లైంట్ రేస్ చేసాం ఈ లిక్కర్ స్కామ్ మీద. ఈ లిక్కర్ స్కామ్ ని ఖచ్చితంగా ఆ రోజునే మేము దర్యాప్తు చేయమని చెప్పి గవర్నమెంట్ కు, హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ ఇస్తే దాన్ని సిఎస్ కి రిఫర్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా ఇప్పుడు జరిగే లిక్కర్ స్కామ్ లో అప్పటి సిఎస్ ను కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంది ఎంతైనా. ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది ఎలాగా పాపం పొద్దునంతా కష్టపడి రాత్రి రుక్షా తొక్కొని తొక్కొని మూటలు మోసి ఇలాంటి పరిస్థితుల్లో ఒళ్ళు కాయగాసిపోయి ఏదో రిలీఫ్ కోసం, ఏదో ఒక మెంటల్ స్ట్రెస్ లో ఉండి ఆ బాడీ రిలీఫ్ కోసం అని చెప్పి ఏదో కొద్దిగా తాగే వాళ్ళకి, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది కిడ్నీలు, లివర్లు ఫెయిల్ అయ్యి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చనిపోవటం జరిగింది. కాబట్టి ఈ యొక్క స్కామ్ ఖచ్చితంగా ఇది డీజీపీ గారు దీని మీద ఇది గవర్నమెంట్ దీని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఎంక్వైరీ కమిషన్ టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఇచ్చేసింది. డీజీపీ గారు హెడ్ ఆఫ్ ది స్పెషల్ టాస్క్ ఫోర్స్ అండ్ ది డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఏలూరు కూడా దీనికి టాస్క్ ఫోర్స్ హెడ్ గా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో జరిగిన ఈ యొక్క పెద్ద మ్యాసివ్, అంటే ఎలాగంటే ఇది గవర్నమెంట్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పాపులేషన్ పాలసీ కింద ఆ రోజు మనం కేసు వేయడం జరిగింది. అంటే పాపులేషన్ పాలసీ మీద అసలు చాలా ఇంపాక్ట్ పడింది. ఆ యొక్క వీళ్ళు తీసుకున్న మద్యం లిక్కర్ పాలసీ అనేది చాలా మంది మీద, చాలా కుటుంబాల మీద, చాలా పిల్లల మీద, రేపొద్దున దేశ భవిష్యత్తు ఉన్న వాళ్ళ మీద, అందరి మీద కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది పడింది. వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ పోయినాయి. ఇంట్లో తండ్రో కొడుకో ఇలాగ చనిపోయిన పరిస్థితులు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరున్నా కానీ, ఇలా లిక్కర్ తాగి చనిపోయారు ఆ గవర్నమెంట్ లో అని ఎవ్వరున్నా కానీ నా దగ్గరికి రండి. నేను ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు ఆ కేసు ఫైల్ చేసి దాని మీద మనం హైకోర్టులో కేసు ఫైల్ చేసి దానికి కావాల్సిన, మనం ఎట్లాగో మనిషిని పోగొట్టుకున్నాం, తీసుకొచ్చుకోలేం, బట్ మీరు రోడ్ల మీద పడకుండా ఎంతో కొంత కాంపన్సేషన్ కి మనం ఫైట్ చేద్దాం. గవర్నమెంట్ని, ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా అడుగుదాం. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో దాదాపు ఎన్నో కోట్లు అమిత్ షా గారి కొడుకు కూడా ముట్టినాయి అని చెప్పి మనకున్న మనకున్న న్యూస్. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదేమైనా కానీ ముందు ఈ యొక్క లిక్కర్ పాలసీ వల్ల చాలా మంది చనిపోయారు. మొన్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ చెప్తూనే దాదాపు 60,000 మంది పైగా చనిపోయారు ఈ లిక్కర్ స్కాము. ఈ యొక్క మద్యాన్ని, ఏదైతే చీప్ క్వాలిటీ మద్యాన్ని, ఎటువంటి స్టాండర్డ్స్ లేని మద్యాన్ని తాగి దాదాపు 60,000 మంది పైగా చనిపోయారు అని చెప్పి గవర్నమెంట్ నివేదిక ఇవ్వటం అయితే జరిగింది. దానికి మించి కూడా జరిగింది అనేది నాకున్న ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ లో నాకు తేలింది. రేపో మాపో నేను జంగారెడ్డిగూడెం కూడా వెళ్ళబోతా ఉన్నాను. ఆ రోజు ఏం జరిగింది, దాన్ని ఎట్లా నోరు మూపించారు, ఇవన్నీ కూడా బయటికి తీస్తామని ఎట్టి పరిస్థితుల్లో, ఆ ప్రజలను కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా బయటికి తీస్తాను. దాదాపు 38 కుటుంబాలు అక్కడ నిరాశ్రయులైంది అనేది మనకున్న న్యూస్. కానీ ఆ రోజు ఉన్న గవర్నమెంట్ చూపించింది జస్ట్ 18 కుటుంబాలే, 18 మందే. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఈ యొక్క మద్యానికి ఒక ఆడ మగ ఇద్దరు కూడా తాగే పరిస్థితి ఉంది. ఒక కుటుంబంలో ఇద్దరు చనిపోయిన పరిస్థితి. అంటే అటు తల్లి అటు తండ్రి ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి. వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల, వాళ్ళకున్న బాధల వల్ల ఏదో ఒక రిలీఫ్ కోసం అని మద్యాన్ని సేవిస్తా ఉండొచ్చు. ఇప్పుడు మనం దాన్ని తప్పు అనుకోకూడదు, లేకపోతే ఇంకోటి అనుకోకూడదు. కాబట్టి అందుకనే ఈ వైసీపీ ప్రజల రక్తాన్ని తాగింది.
ఇంకో విషయం చెప్తా ఉన్నా, కార్యకర్తలు కూడా మీరు, వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా మీరు తస్మాత్ జాగ్రత్త. మిమ్మల్ని వేరే వాళ్ళ మీదకి రెచ్చగొట్టి ఈరోజు మీరు బలి పశువులుగా ఈ యొక్క వైసీపీ అధినాయకత్వం మిమ్మల్ని కూడా, మీకున్న ఇదిని కూడా, మీకున్న కుటుంబాలను కూడా రోడ్ల మీద పడేసే పరిస్థితి వైసీపీ యొక్క అధినాయకత్వం తీసుకుంటా ఉంది. ఈరోజు మనం ఈ యొక్క గాంధీ సిద్ధాంతంలో, ఈ యొక్క రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో మనం బతుకుతా ఉన్నాం. మనం ఒకళ్ళం కొట్టుకునే పరిస్థితి ఏంటి? కార్యకర్తలు టీడీపీలో ఉంటారు, వైసీపీలో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు. ప్రతి చోట కార్యకర్తలు ఉంటారు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. మీ పార్టీ కోసం మీరు పనిచేసేటప్పుడు పక్కన వాళ్ళు అనాల్సిన అవసరం ఏంటి? మనం ఈ డెమోక్రటిక్ కంట్రీలో మనకు మాట్లాడే హక్కు ఉంది. లేకపోతే మీకు నచ్చకపోతే పక్కకు వెళ్ళండి. అంతేగాని ఈ యొక్క గాంధీయన్ ప్రిన్సిపల్స్ ని పక్కకు పట్టించి మిమ్మల్ని ఒక మెంటల్ ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్లే పరిస్థితి ఈ యొక్క వైసీపీ అధినాయకత్వం చేస్తా ఉంది. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని స్కాములు జరిగినాయో, ఎంతమంది ప్రజా వ్యతిరేకత వ్యవహారాలు జరిగినాయో ప్రజలందరూ చూశారు. దానికి సరైన గుణపాఠం చెప్పారు. 160 సీట్లు టీడీపీకి కట్టబెట్టారు, 11 సీట్లు మాత్రం వైసీపీకి ఇచ్చారు. అది కూడా, దాన్ని కూడా ఈరోజు వాళ్ళు సానుభూతి కింద మార్చుకునే పరిస్థితి. ఈరోజు ఎవ్వరికి ఇప్పుడు లో కేటగిరీలో కార్యకర్తలు ఎవరు కూడా కొట్టుకోవట్లేదు. లోయర్ కేటగిరీలో ఉన్న కార్యకర్తల నాయకత్వంలో వాళ్ళు మాట్లాడి, ఇప్పుడు రోజా గారు, సపోజ్ రోజా గారు తీసుకుంటే, రోజా గారు విచ్చలవిడిగా మాట్లాడి, తర్వాత అనిల్ గారిని తీసుకుంటే, మంత్రి అనిల్ గారిని తీసుకుంటే, ఆ రోజు విచ్చలవిడిగా మాట్లాడి ఈరోజు ఏది పడితే అది నోరు పారేసుకొని అలాగ కార్యకర్తల్ని ఒక మెంటల్ గా వాళ్ళ యొక్క ఇష్టాన్ని, ఏదైతే వైఎస్ఆర్ అనే ఇష్టాన్ని మీరు దాన్ని ఎట్లాగా లోబరుచుకొని దాంతో ఎంత క్రైమ్స్ చేపిస్తున్నారంటే, ఈరోజు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా సిగ్గుపడాలి. ఈరోజు రప్ప లేకపోతే ఇంకొకటి అనే పరిస్థితి తీసుకొచ్చి ఇంకా జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితిలో, కార్యకర్తలు రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఎంతో మంది మీ కార్యకర్తలే మీరు చేసిన లిక్కర్ పాలసీ వల్ల చనిపోయారు. ఇది కూడా బయటకు వస్తుంది ఈ రోజు కాకపోతే రేపైన. కాబట్టి అందుకనే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలందరూ కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి, ఈ యొక్క లిక్కర్ పాలసీ మీ కుటుంబాల మీద కూడా పడింది. మీ చుట్టుపక్కల ఉన్న, మీరు బాబాయో పిన్నో అని పిలిచే ప్రతి ఒక్కరి మీద కూడా ఈ యొక్క లిక్కర్ పాలసీ అనేది, ఈ యొక్క ఆర్ఆర్టీ గవర్నమెంట్ చేసిన లిక్కర్ పాలసీ అనేది ప్రతి ఒక్కరి మీద ఆ ఇంపాక్ట్ పడింది. ఆ యొక్క చీప్ లిక్కర్ తాగి కిడ్నీలు లేకపోతే లివర్లు పాడైపోయి చనిపోయిన చాలా మంది, లేకపోతే మెంటల్ వచ్చి, లేకపోతే పిచ్చిగా బిహేవ్ చేసిన చాలా మందిని చూస్తున్నాం, మనం చూసే ఉంటాం. కానీ మనం ఏదైతే నైతికంగా మాట్లాడాలో అది మాట్లాడండి. ప్రజలు నిజంగానే జరిగినట్టు మాట్లాడండి. అంతేగాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకొకరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ మీకేమైనా జరిగితే పట్టించుకునే పరిస్థితులు లేరు. అది కాబట్టి వాళ్ళకే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కార్యకర్తలారా, మీరు అనవసరంగా వాళ్ళని బ్లైండ్ గా నమ్మి మీరు అనవసరమైన ఇష్యూస్ లోకి మీరు వెళ్ళమాకండి. కార్యకర్తలకి, ప్రతి పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నడుస్తా ఉంది. కార్యకర్తల్ని చాలా మర్డర్లు చేపించే పరిస్థితికి, రెచ్చగొట్టి మరి కార్యకర్తలను మర్డర్లు చేపించే పరిస్థితికి వైఎస్ఆర్సీపీ నడుస్తా ఉంది. అందుకనే నేను వైఎస్ఆర్సీపీ అనే మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే, వైఎస్ఆర్సీపీ జగన్ గారు ఉన్నప్పుడు, జగన్ గారు ఇంతకు ముందు జైలుకి వెళ్ళినప్పుడు దాంట్లో విజయసాయి రెడ్డి అనే ఒక పర్సన్ ఉండేవారు. విజయసాయి రెడ్డి, తర్వాత ఐఏఎస్ ఇంకొక ఆమె, వీళ్ళందరూ కూడా ఎక్యూజ్డ్ అనమాట. దాంట్లో అసలు విజయసాయి రెడ్డి గారు ఈ రోజు ఎందుకు పక్కకి వెళ్ళారు?
బికాస్ ఆఫ్ విజయసాయి రెడ్డి గారి ప్లేస్ లో ఇంకొక చార్టెడ్ అకౌంట్ వచ్చాడు. ఇంకొక చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి ఇంకా స్కామ్ ని ఇంకా ఎట్లా నీట్ గా చేయాలో ఎలా చేయాలో అని చెప్పాడు. కాబట్టే విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టింది గవర్నమెంట్. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే గవర్నమెంట్ పోయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఇంకా జగన్ నమ్ముతా ఉన్నాడంటే, ఆ రోజు మరి నాకు దీంట్లో కూడా ఇంకో సందేహం ఉంది. ఈ రోజు మేకపాటి గౌతమ్ గారు అని ఒక మినిస్టర్ ఉన్నాడు, ఐటీ మినిస్టర్ గారు. ఐటీ మినిస్టర్ గారికి ఎందుకు గుండెపోటు వచ్చిందని కూడా నాకు ఒక దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. బికాస్ ఆఫ్ అతను దాదాపు ఆ రోజు జగన్ పాదయాత్ర చేసినప్పుడు ఫండింగ్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ వ్యవహారాలు చూసుకున్నారు. అంటే కొంతమంది దగ్గర నుంచి ఒక లంసమ్ అమౌంట్ తీసుకొచ్చి ఈ యొక్క ఇతను పాదయాత్రకి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి ఈ యొక్క అమౌంట్స్ అన్ని కూడా మేకపాటి గౌతమ్ గారి దగ్గర, తర్వాత ఇప్పుడు ప్రస్తుత స్పీకర్ గా ఉన్న త్రిబుల్ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ రాగాల మీకు కాంట్రాక్ట్లు ఇప్పిస్తామనో కొంత అమౌంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ అమౌంట్ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వరు అనే పరిస్థితి కూడా ఈ యొక్క విషయం జరిగింది. ఇక్కడ కనపడే వాడు విజయసాయి రెడ్డి కనపడకుండా వెనకాల అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి చేసిన పరిస్థితి. అందుకనే ఈ రోజు ఎవరినైనా పక్కన పెడతారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే బికాస్ ఇతను చేసిన ప్రతి ఒక్క స్కామ్ ని అతను నీట్ గా ఎట్లా హ్యాండిల్ చేశాడో అవన్నీ కూడా ఇదే పొద్దున ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఊరుకోదు, ఇవన్నీ కూడా బయటికి తెస్తుంది. కాకపోతే విషయం ఏంటంటే, నేను ఎందుకు లైవ్ చెప్తున్నానంటే, నేను ఎందుకు లైవ్ పెట్టాను ఇంత ఇదేంటంటే, ప్రజలని మగ్గిపెట్టి ఇంకా మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా ఎంత క్యాలిక్యులేటెడ్ గా కార్యకర్తల్ని ఇంకా ఎంత ఒక టైప్ ఆఫ్ టెర్రరిజం గా, అంటే వాళ్ళకి ఎట్లా అంటే కార్యకర్తల్ని ఒక టైప్ ఆఫ్ ఒక ట్రాన్స్ లో పెట్టి మనం చేస్తున్నది ఇదే, మనం చేస్తున్నది మంచి అనే అంటున్నారే కానీ ఇప్పుడు ఎంత మంచో ఎంత చెడో అనేది ప్రతి ఒక్కరి మనసుకి తెలుస్తుంది. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చనిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండాలా లేదా అని ప్రజలు నిర్ణయిస్తారు. అది ఖచ్చితంగా పార్టీ అనే దాన్ని కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో భూస్థాపితం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి మోనోపాలి ఎవరైతే ఇప్పుడు హిట్లర్ లాంటి పరిపాలన, హిట్లర్ ముసోల్ని నియంత్రణ పరిపాలన ప్రజలు ఈ డెమోక్రసీకి పనిచేయరు. ప్రజలు ఈ డెమోక్రసీకి పనిచేయరు. ప్రజలు ఇలాంటి వ్యక్తులకి పనిచేయరు. డెమోక్రసీలో ఇలాంటి వ్యక్తులు పనిచేయరు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతలు ఈ యొక్క గవర్నమెంట్ లో ఈ యొక్క ఇండియాలో, డెమోక్రాటిక్ ఇండియాలో జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత నాయకులు పనిచేయరు అని నేను తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నన్ను మామూలుగానే చాలా మంది అన్ననే ఏమన్నా అనుకోనివ్వండి, ఏమన్నా చేసుకోనివ్వండి, ఐ వాంట్ బోదర్. లీగల్ గా ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని గుంట నక్కలతో కలిసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేస్తున్నది. మా అధినేత మీద కూడా ప్రచారం చేస్తున్నది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉంటారు. మీకు ఖచ్చితంగా మంచి గుణపాఠం చెప్తారు. వైఎస్ఆర్ సిపిని భూస్థాపితం చేసే పరిస్థితి వస్తుంది. ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత, మీరు కార్యకర్తలుగా ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు మంచి చేయండి. మిమ్మల్ని కార్యకర్తగా, మిమ్మల్ని ఒక లీడర్గా గుర్తిస్తారు ప్రజలే. అంతేగాని
లీడర్ని కాపాడాలనే ఉద్దేశంతో చెడు దానికి వెళ్ళొద్దని ప్రతి ఒక్కరికి సమన్యాయంగా మనవి చేసుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ లిక్కర్ తాగి చీప్ లిక్కర్ తాగి చనిపోయినారో వాళ్ళకి నేను వాళ్ళ వైపున పెళ్ళేయటానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా ఇలాంటి పర్సన్స్ ఎవరైనా ఉండి ఇలా చనిపోయిన గవర్నమెంట్ లో చనిపోయిన పర్సన్స్ ఎవరైనా ఉంటే నా దగ్గర రావాల్సిందిగా. నా ఫోన్ నెంబర్ కూడా మీ ఇప్పుడు దీంట్లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. 9985736746. దీనికి కాల్ చేసి మీరు కూడా మెసేజ్ కానీ ఏది పెట్టినా కానీ నేను రిప్లై ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, ఈ యొక్క రాజ్యాంగం భద్రతగా ఉండాలి, ఈ యొక్క రాజ్యం భద్రతగా ఉండాలి, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఒక దిశగా ఒక డెవలప్మెంట్ దిశగా వెళ్ళాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై హింద్.